విభవలో ఓ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ విలేకరుల సమావేశం నిర్వహించారు. 15 సంవత్సరాలలో చేయని అభివృద్ధి 16 నెలల్లో మా ఎమ్మెల్యే చేసే అభివృద్ధి కండ్లకు కనబడలేదా? గత 15 సంవత్సరాల నుండి ఒక్క నిరుపేదకు ఇల్లు ఇవ్వని ఎమ్మెల్యేవి నీవేనా? మా ఎమ్మెల్యే గురించి మాట్లాడేదన్నారు. నియోజకవర్గ ప్రజలు 41,000 మెజారిటీతో ఓడిపోయి 16 నెలల నుండి మొద్దు నిద్రపోయేది నీవు. 15 సంవత్సరాల నీవు నీ కొడుకు నియోజకవర్గంలో ఎన్ని భూములు దోచుకున్నారో ప్రజలకు తెలవదా అంటూ మండిపడ్డారు. ఓట్లతోని ఓడిపోయిన వ్యక్తి ఈరోజు నీ మాటలు వింటుంటే నీ కాన్షియన్స్ సిగ్గుసేటు అంటుంది. నిజంగా మాకే నవ్వొస్తుంది. 15 ఏళ్ళ చెయ్యని అభివృద్ధి మా ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి గారు 15 నెలల చేసి చూపిస్తే ఈరోజు ఏం మాట్లాడాలో అర్థం కాక అసలు ఏజ్ అయిపోయింది అనుకుంటా, మతి స్థిమితం లేకుండా మాట్లాడుతుంది ఈరోజు కిషన్ రెడ్డి. ఈ 15 ఏళ్లలో నువ్వు ఒక డబుల్ బెడ్రూమ్ ఇచ్చావా? ఈరోజు మా ఎమ్మెల్యే గారు 15 ఏళ్ళ ఇయ్యంది 15 నెలల్లో ఈ స్టేట్లో ఏ కాన్ఫరెన్స్లో ఇవ్వని ఇల్లు ఇబ్రాహీంపట్నం కాన్ఫరెన్స్కి 20,000 హౌస్ డబుల్ బెడ్రూమ్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ విడతలో వారి దగ్గరకు పోయి ఏ నిర్ణయం తీసుకోకుండా కట్టిన ఇళ్లను అదేవిధంగా ఉంచి దాంట్లకు ఒక డ్రైనేజ్ వ్యవస్థ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, పోతే వాటర్ సప్లై లేదు, ఎటువంటి లేకుండా ఇల్లు కట్టి వదిలిపెట్టి ఏ నిర్ణయం తీసుకోకుండా ఆ ఇళ్లను ఆ విధంగా వదిలిపెట్టిన తర్వాత మల్రెడ్డి రంగారెడ్డి గారు ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రభుత్వంలో పెద్ద ఎత్తున దానికి ఖర్చు ఉంది. ఇంకా 50 లక్షల రూపాయల పన్నుంది. దాంట్లో ఏ విధంగా ఇంట్లోకి పంపిస్తాం వాళ్ళను? మీరు చేసినటువంటి మీరు కట్టినటువంటి ఇళ్ళే ఆ ఇళ్ళకు పంపిస్తానంటే మీరు పంపించేది ఆ రోజే. నేను ఈరోజు మమ్మల్ని అడగపోయేది. ఈరోజు పూర్తి స్థాయిలో దాన్ని అభివృద్ధి చేసిన తర్వాత, పూర్తి స్థాయిలో దాన్ని మరమ్మతు చేసిన తర్వాత నేను పంపించాలనే ఉద్దేశంతో ఈరోజు 30 లక్షల రూపాయలు దానికి నిధులు కేటాయించి టెండర్ ప్రక్రియ నడుస్తూ ఉంటే వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళ సొంత కార్యకర్తలు కొంతమందికి 20-25 మందికి అందులో ఇల్లు ఇచ్చి